జూబ్లీ హిల్స్ గెలుపు జోష్ తో ఢిల్లీకి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా హస్తినకు వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే ఉంటారు. హైదరాబాద్ కు ఆదివారం తిరిగి రానున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపు నిన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వీళ్ళంతా కలిసి ఢిల్లీ వెళ్లారు. ఒకవైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించినటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకుంటారు. రాష్ట్రంలో 51% ఓట్లు సాధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం నెలకొన్నది. దీంతో ఈ గెలుపు ఉత్సాహంతోనే ఒకవైపు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకోసము పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి వారితో మాట్లాడనున్నారు. ఒకవైపు నలుగురు కూడా గెలిచినటువంటి నూతన ఎమ్మెల్యేతో పాటు పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా ఢిల్లీకి వెళ్లి పలువురు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలుసుకోనున్నారు. ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఎదుర్కొన్నటువంటి తరుణంలో ఒకవైపు తీవ్రమైన ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కీలక నేతలు తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకోనున్నది. ఒకవైపు మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ సంబంధించి సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ నేత కపిల్ సిబాల్ సంబంధించిన ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు రాత్రి ఆయన కలుస్తారు. రేపు మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి రాబోతున్నారు. ఎల్లుండి 17వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్నందున కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటు మరికొన్ని కీలక అంశాలపైన నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపైన వారి నుంచి అనుమతి తీసుకోవడం కోసమే ఢిల్లీ వెళ్ళినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.